రెగ్యులర్ రాడు, మంత్లీ వన్స్ వాళ్ళ పనులను బట్టి. వాళ్ళకి ఏమైనా మీటింగ్లో ఉంటే నైట్ మీటింగ్లు ఇక్కడ ఎక్కువ అవుతాయట. మందా ఉదైనప్పుడు వస్తుంది. అక్కడ ఉంటే కుదరదు కదా సార్ ఒక సీఎం గారు. మొత్తం అంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి, లోపల అన్నీ ఎక్స్పోర్టే, లోకల్ ఏమమ్మడు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ క్యాప్సికమ్, జింజీర్ ఇవన్నీ కూడా మొత్తం పండిస్తాడు. ఇది ప్రైవేట్గా, మళ్ళీ ఇది వేరే వాళ్ళ ల్యాండ్ లెఫ్ట్ సైడ్ వేరే వాళ్ళు. దానిదంతా ఇటు సైడే. ఇది సెక్యూరిటీ పోస్ట్. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ వేసుకున్నాడు. అంటే అది పంట బాగా వచ్చే ఏరియా. సీడ్ డెవలప్మెంట్ అంతా ఇటు సైడ్ ఉంది. మళ్ళీ ఈ చండీ యోగం అయినప్పుడు ఇదంతా లేదు, కాంపౌండ్ వాల్ లేదు, ఓపెన్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ కదా సార్ చండీ యోగం అయింది ముందుకి. ఇంకా అవును, ఆ టైంలో లేదు ఇది. ఉంది కానీ చిన్నగా ఉంది, అంటే చిన్నగా ఉంది, ఎక్స్టెన్షన్ చేశాడు. మీరు వచ్చారా సార్ చండీ యోగం? నేను అంటే మనం అలా వెంచర్కి వెళ్ళినప్పుడు ఈ రూట్లో వెళ్ళాం, ఇప్పుడు చూశాను. చూడండి అది ఎంత, ఈ కాంపౌండ్ వాల్ వేయడానికే 2-3 కోట్లు అయినాయి అంట. చిన్నదుందా? చుట్టూ తిరుగుతే 6-7 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఎంట్రీ యాజ్ పర్ వాస్తు ఇక్కడ పెట్టుకున్నాడు. ఎంట్రీ ఇది కూడా సేమ్ సీడ్ డెవలప్మెంట్, సీడ్ నుంచి ప్లాంట్. అదే మన ఆర్గానిక్ ఉంటుంది కదా, గ్రీన్. నెమ్మదిగా ఇలా ఎండ్ అయిపోయింది. అది ఇది మళ్ళీ అలా కలిసిపోద్ది. ఇది మినరల్ వాటర్ ప్లాంట్. ఇది ఎర్రవెల్లి మనం ఇందాక ఒక సైడ్ నుంచి వచ్చాము, ఇప్పుడు వేరే సైడ్లో కలుస్తుంది. ఈ మనం ఇంకో ఎక్కడ ఉన్నాయి వెంచర్స్ ఇంకో రెండు ముందుకండి అటు వెళ్తాం. ఇప్పుడు జస్ట్ ఇది ఫామ్ హౌస్ చూడడానికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫామ్ హౌస్ అంటే మీకు డెవలప్మెంట్ ఏంటి అనేది. ఇప్పుడు ముఖ్యమంత్రి లాంటి వాడి జాగన్ ఎక్కడ ఉందంటే మనకు లైవ్ కనబడుతుంది కదా, రిజర్వాయర్ లైవ్ మనకు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు రిజర్వాయర్ లేకపోతే మనము వీ కెన్ డౌట్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రిజర్వాయర్ కూడా మనకు 70 to 80% వర్క్ కూడా అయిపోయింది కదా. జస్ట్ ఇంకా రెయిన్స్ వస్తే, అందుకనే వీళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్స్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ రెయిన్ స్టార్ట్ అవుతాయి కదా, జూన్ జూలై నుంచి రెయిన్ స్టార్ట్ అయితే అంతే ఫిల్ అయిపోవాలి.
బ్యాక్ సైడ్ వచ్చాం కదా ఇప్పుడు అక్కడ ఆ వాటర్ దగ్గర ఒకసారి ఆపు ఆ రిజర్వాయర్ చూద్దాం. పైకి వెళ్ళిపోతావా? ఇట్లా లారీలు వస్తున్నాయి. హోటల్ ఇది రిజర్వాయర్. ఇంకా తీస్తున్నాడు ఫిల్లింగ్. నేను మొన్న వచ్చాడు లారీ వర్క్ చేస్తున్నాయి. రివిటింగ్ అయిపోయింది కదా మొత్తం మీకు ఇదంతా. ఇదంతా పంపింగ్ ఆఫీసు, పవర్ మెయింటెనెన్స్ అంతా. మీకు రిజర్వాయర్లు కంటిన్యూ అక్కడ దాకా రిజర్వాయర్లు పెట్టాడు. ఇదంతా స్టోరేజ్ కదా. ఈ స్టోరేజ్ అసలు ఎన్ని వేల ఎకరాలకు వస్తుంది. వీళ్ళందరికీ బంగారం, దీన్ని బంగారు వల్లి అంటాడు. అందుకనే ఇక చూడండి, ఎర్రవల్లి బంగారు వల్లి. మీకు బ్రాకెట్లో చూడండి అక్కడ. దీన్ని బంగారు వల్లిని చేసి చూపిస్తానని ఇచ్చేసాడు కదా, ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. ఇది ఏసీ ఫంక్షన్ హాల్. చూస్తారా సార్? ఓపెన్ హౌస్ ఉందా? చూద్దాం. టైం కూడా టైం రన్నింగ్ లో ఉంది. మేము నిన్ను చూసి ఆశ్చర్యపోయాం. నేను ఇప్పుడే చూసిన టైం. నేను చూసే ఉంటాను రన్నింగ్ ఉన్నాయి. ఏదో డమ్మీ బొమ్మ అనుకున్నాను నేను ఫస్ట్. నీ ఇప్పుడు బొమ్మే అనుకున్నా, మళ్ళీ చూసారు టైం కరెక్ట్ చూపెట్టు. చూద్దా గ్యాస్